బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తమ ప్రభుత్వాన్ని బద్నాం చేసే చర్యలు తప్పవని హెచ్చరించారు మంత్రి పొన్నం ప్రభాకర్. రాజకీయ కుట్రతో కొన్ని పత్రికలు ఛానళ్లు తప్పుడు కథనాలు ఇస్తున్నాయని, దమ్ముంటే ఆధారాలతో బయట పెట్టాలని మంత్రి పొన్నం సవాల్ విసిరారు. ఈ కుట్రను ఛేదిస్తామని, దీని వెనుక ఉన్న ఎవరు ఉన్నా సరే వదిలిపెట్టేదే లేదన్నారు. అసత్య ప్రచారం చేస్తే చట్టం తన పని తాను చేస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్చరించారు. ఇప్పుడు కొంతమంది మూర్ఖులు ప్రభుత్వాన్ని భ్రష్టు పట్టించే విధంగా, బదనాం చేసే విధంగా ఆలోచన చేస్తూ స్వేచ్ఛను హరిస్తూ వ్యక్తిగతమైనటువంటి అంశాల పట్ల మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా అంత ధైర్యం ఉంటే ఆధారాలతో బయట పెట్టాలి. అట్లా కాకుండా వట్టిగానే ఒక కథనం చేసి దాన్ని మార్కెట్ చేసి వాళ్ళు రాక్షసానందం పొందితే చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది. దాని మీద మొసలు కన్నీరు గారుస్తున్న వాళ్ళందరినీ అడుగుతా ఉన్నా, మీ కుటుంబాలకో లేతే రాష్ట్రంలో పనిచేస్తున్న మహిళా అధికారులకో లేదా జర్నలిస్టులకో సంబంధించి ఎక్కడైనా అటువంటి అపవాదు మోపి వాళ్ళని అవమానపరిచి వాళ్ళ వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగి వారికి సంబంధించినటువంటి కీర్తిని, వాళ్ళకు సంబంధించినటువంటి అంశాల లోపల నష్టం కలిగేస్తే చట్టం చూస్తూ ఊరుకుంటుందని ఎట్లా అనుకుంటారు? తప్పు కదా. అందుకే ప్రభుత్వంలో ఇటువంటి నిరాధారమైన, ఎటువంటి పస లేకుండా ఒక రాజకీయ దురుద్దేశంతో కుట్ర చేసి అందులో పత్రికలు లేదా సోషల్ మీడియా ఇటువంటివి చేస్తే ప్రభుత్వం తప్పకుండా, గతంలోనే చెప్పడం జరిగింది, దాంట్లో రాజకీయ ప్రమేయం అవసరం లేదు. ప్రభుత్వం తప్పకుండా చట్టంలో ఉన్నటువంటి పరిధి ప్రకారంగా కఠిన చర్యలు తీసుకోబడతాయి.